హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మీకు కొత్త రకం పచ్చడి చూపిస్తున్నాను, చూడండి. అదేంటో తెలుసా? చింతకాయ పచ్చడి. ముందుగా అయితే చింతకాయలు అయితే నేను రోట్లో వేసుకొని దంచుకున్నానండి. దానికి తగినంతగా పసుపు, రాళ్ళ ఉప్పుతో అయితే దంచుకున్నాక కచ్చా పచ్చగా అదైతే ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు ఇలా తీసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫస్ట్ అయితే వేపుకోవాలి. దాంట్లో జీలకర్ర, ఆయిల్, ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్గా వేయించుకోవాలండి, మరి మాడిపోకుండా. అవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి. ఎప్పుడైనా చింతకాయ పచ్చళ్ళలోకి పచ్చిమిరపకాయల కంటే కూడా రెడ్ చిల్లీసే బాగా టేస్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే అవి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే చింతకాయ పచ్చడి తర్వాత స్టోర్ చేసుకుంటాం కాబట్టి తర్వాత కావాల్సినప్పుడల్లా ప్లాస్టిక్ కంటైనర్లో దేంట్లో అయితే పెడతామో అది అవసరమైనప్పుడు తీసుకొని మనం నూరుకోవచ్చండి. ఏం కాదు, పాడవ్వదు. దానికి ముందుగానే తగినంతగా కొలతలతో చూపిద్దాం అనుకున్నాను కానీ మీకు చూపించలేకపోయానండి. ఇప్పుడు అదిగో దాంట్లోకి నేనైతే తగినంతగా ఎండుమిరపకాయలకి తగినంతగా పచ్చడి అయితే కొంచెం తీసుకున్నాను. పులుపు కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా పచ్చిమిరపకాయలు వేపుకొని తీసుకోవచ్చు. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. దీంట్లోకి అన్ని జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు అన్నీ వేసానండి. తాలింపులోకి ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి మాత్రం కొంచెం లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే మాడిపోతాయి. ఇంగువ అయితే వేసానండి. మెంతిపిండి కూడా యాడ్ చేశాను నేను దాంట్లోకి. ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే స్టార్టింగ్లోనే ఉప్పు వేసి మనం దంచుకుంటాం కాబట్టి. ఇప్పుడైతే చల్లబడ్డ పోపు అయితే పచ్చళ్ళలోకి వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి పెట్టుకోవచ్చండి. దీన్నే బూజు అలా అయితే పట్టదు, పాడవ్వదు. ఒకవేళ కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఏం కాదు అసలు. ఎందుకంటే దంచేటప్పుడే జాగ్రత్తగా ఆరబెట్టి తడనేది తగలకుండా దంచుతాం కాబట్టి బూజు అనేది పట్టదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి